కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం తీర్పు వెలువరించారు. 2 బెయిల్ పిటిషన్లను ఆమె డిస్మిస్ చేశారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో కవిత సవాలు చేయనున్నారు. సిబిఐ ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి కావేరి బవేజా ఇప్పటికే వాదనలు విన్నారు. తీర్పును ఈ నెల 2వ తేదీకి రిజర్వ్ చేయగా దాన్ని మళ్లీ 6వ తేదీకి వాయిదా వేశారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా లేదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు కోసం వారంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే కవితతో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ మిగిలింది. 2 బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. కేసులో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచింది. విచారణ నిమిత్తం ఆమెను ముందు ఈడీ కస్టడీకి ఇచ్చిన కోర్టు ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత తిహార్ జైల్లో ఉండగా ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అందుకే ఆమె ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కు పిటిషన్లు వేశారు. పిటిషన్లపై గతంలో 3 రోజుల పాటు హోరాహోరీగా వాదనలు కొనసాగాయి. కవితకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ, ఈడీ వాదనలు వినిపించాయి. ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు అని సిబిఐ, ఈడీ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సిబిఐ, ఈడీ వాదించాయి. మరోవైపు ఈ కేసు రాజకీయ కక్షతోనే పెట్టారని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేశారన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి సిబిఐ, ఈడీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించి అక్రమార్జన చేశారని కవితపై ఆరోపణలు ఉన్నాయి. మద్యం పాలసీ విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని ఈడీ, సిబిఐ ఆరోపిస్తోంది. 100 కోట్ల రూపాయల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని అభియోగం ఉంది. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా తగ్గించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది.